ఈరోజు మరికొన్ని విషయాలు ఆలోచిద్దాం. గత వారం మనం దేని గురించి విన్నాం? కుక్క గురించి విన్నాం. ఏ కుక్క అది? సోనంగి కుక్క. ఈ సోనంగి కుక్క గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అయితే అసలు కుక్కల జాతి గురించే మీకు చెప్పాను, వాటిని కూడా కొన్ని షేర్ చేశాను. కేర్సెలా చూసారా? దాంట్లో ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయి, ఏంటి వాటి పరిస్థితి అన్న విషయాలన్నీ కూడా రాశా. అయితే ఆ కుక్కలన్నిటి గురించి మనం ఆలోచించట్లేదు, కానీ ఒక కుక్క గురించి ఆలోచిస్తున్నాం. అదే సోనంగి కుక్క. ఏ కుక్క అది? సోనంగి కుక్క. దాని గురించి ఇంకా డీటెయిల్ ఇచ్చి ఆ కుక్క గురించి కొన్ని డీటెయిల్ పెట్టా. అదేంటో పెట్టాను ఒకసారి కేర్సెల్ దాంట్లో చూడండి, మరలా పెట్టాను. ఆ కుక్క పేరు గ్రేహామ్. దీని లక్షణాల గురించి చెప్పారు. దీని లక్షణాల గురించి, శరీర లక్షణాల గురించి. అది పొడవైనది, సన్నగా ఉండిద్ది. సన్నగా ఉన్న శరీరం, పొడవైన కాళ్ళు, లోతైన ఛాతీ, చిన్న పొట్ట, తల పొడవు, కాళ్ళు పెద్దగా ప్రకాశవంతంగా ఉంటాయి, చెవులు వెనక్కి వంగినట్లుగా ఉంటాయి. ఇవన్నీ కూడా దాని గురించి డీటెయిల్ ఉన్నాయి కదా, కేర్సెల్లో పెట్టాను చూడండి. దాంట్లో కొన్ని లక్షణాలు చెప్పా, 5 లక్షణాలు చెప్పా. 5 కాదు, ఒకటి కుదించేసాను, తీసేసాను. మొత్తం 4 లక్షణాలు. 4 లక్షణాలు. ఒక లక్షణం దాని వేగం. 5 చెప్పింది. 5లో ఒకటి అయిపోయింది, 4 ఉన్నాయి అన్నాను. అయితే ఇప్పుడు ఆ 4 కూడా ఒకటి తీసేసాను, కుదించేసేసి 3 విషయాలు మాత్రం చెబుతాయి ఈరోజు. గతంలో ఒక విషయాన్ని చెప్పా. ఏం చెప్పేదాన్ని? అది ఎలాగుండిద్ది? చాలా వేగంగా. అది దాని నడక. ఒకసారి ఆ మూల వాక్యాన్ని మనం చూసి ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథము ఎన్నో అధ్యాయం? 30వ అధ్యాయము 31వ వచనం. పైనుండి చదువుతాం. పైనుండి 29 నుండి చూద్దాం. టీవీతో నడుచునవి 4 గలవు. అవి ఏమనగా ఎన్నికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, సోనంగి కుక్క, మేకపోతు. గమనించండి, ఇదంతా కూడా చదువుకున్నాం. అది నడిచే విధానం, అది పరిగెత్తే విధానం గతంలో మనం చూసాం. గమనించండి, మనము ఎలాగ ఉండాలంటే నడవటం మొదలు పెట్టాలి. పరిగెత్తాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నడవటం. దీంట్లో మనం 2 విషయాలు ఆలోచించాము. దాని వేగం ఎంత వేగంగా వెళ్ళింది? అది గంటకి 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. అప్పుడు మనం పరిగెత్తాలంటే ఫస్ట్ నడవటం మొదలు పెట్టాలి. ఎలా నడవాలి? ఏ విధంగా నడవాలి అంటే, పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. రెండోదిగా చూసాము, ఈ నడక అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? పరిగెత్తటం అన్న దాని గురించి మనం ఆలోచించాం. పరుగు కూడా చాలా అవసరం. పౌలు గారు కూడా గురి యొద్దకే పరిగెత్తారు అన్న విషయాన్ని గత వారంలో మనం చూసాం. ఈ వారంలో ఈ సోనంగి కుక్క గురించి మరి 3 విషయాలు, 4 విషయాలు, 3 విషయాలు మీతో పంచుకుంటాం. ఏంటి 3 విషయాలు? ఈ సోనంగి కుక్క ఎలాగుండిద్దంటే, యజమానుడికి చాలా నమ్మకంగా ఉండిద్దంట. ఎలాగుండిద్ది చెప్పాలి? యజమానుడికి నమ్మకమైన కుక్క ఇది. గమనించండి, ఈరోజు కుక్క గురించి చెప్పమంటే చాలామంది పెంచుకున్న వాళ్ళు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోవటంలా చెబుతారు. అవునా కదా? చెబుతారు లేదా? వాళ్ళు మాకన్నా, ఇంట్లో వాళ్ళకన్నా నాకు ఈ కుక్కే. ఎందుకంటే మేము నమ్మిన బంటుగా ఉంది, మేము లేకపోయినా ఆ కుక్క చాలా బాగుంది అని చెప్పేసి చెబుతూ ఉంటారు. గమనించండి, అంటే ఆ పెంచుకున్న విధానం. యజమానుడికి అది ఏం చేసిద్ది అంటే, కుక్క ద్రోహం చేసిద్దా? చేయదు. ఆ కుక్కకున్న లక్షణం ఏంటంటే, యజమాని అందుకనే ఇది ఎవరి దగ్గర ఉండేది అంటే, ఎక్కువగా పాతకాలంలోనంట ఫరోలు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని మమ్మీలు చేస్తారు కదా, అన్ని చుట్టేస్తారు కదా. వీటికి కూడా చుట్టారంట. అవి కూడా అస్థికలో కనపడినాయంట.
వాటిని కూడా ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలు వేసి చుట్టేసి పక్కన పెట్టారంట. ఉన్నాయి, నెట్లో కొట్టి చూడండి, వాటి గురించి కూడా డీటెయిల్ ఉన్నాయి. అంటే యజమానుడికి ఎంత నమ్మకంగా ఉంటే మరలా వాటిని కూడా ఏం చేయమంటారు. మనం ఏం చేస్తాం, మన ఇంట్లో కుక్క చచ్చిపోయింది అనుకోండి, అలా పడేస్తామా? బాగా పెంచుకుంటున్నాం, పడేస్తాం. మన కోసం అన్నిటిని కాపాడుతుంది. గమనించండి, ఆ కుక్క ఉంటే ఇంటి ముందుకు ఒక్కడు కూడా దరిదాపుల్లోకి రారు, అన్నిటినీ కాపాడుతూ నమ్మకంగా ఉంటుంది యజమానుడికి. అలాంటి పరిస్థితుల్లో ఆ కుక్క చచ్చిపోతే ఎలా పడితే అలా పడేస్తాం. చాలామంది కూడా చూడండి, పెంచుకున్నవారు, కుక్కను పెంచుకున్నవారు మనకి ఎక్కడ దాకా దేనికి, మన కళ్ళ ముందే ఒక ఆయన ఉన్నాడు ఇక్కడే. పాపం అది జరిగిన విషయం చెబుతాను. ఆయన కుక్కను తెచ్చుకొని పెంచుకున్న తర్వాత దాన్ని బాగా చూసుకున్నాడు. ఇక్కడే నాగేశ్వరరావు గారు బాగా చూసుకున్నాడు. అది వచ్చిన తర్వాత వాళ్ళకి కలిసి వచ్చిందంట. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, మనం ఏమి అనుకోండి. కాకపోతే అంటే జరిగిన విషయాన్ని చెబుతావేనండి, బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఆ కుక్క చనిపోయేపాటికి బంధువులందరినీ పిలుచుకున్నాడు. ఎవరు పిలుచుకున్నాడు? అందరిని పిలుచుకొని దానికి మనిషికి చేసినట్టు చేశాడు. ఒక మనిషికి ఏ విధంగా అయితే చేస్తారో వాళ్ళ ఇంట్లోనే గుంత తీసి పూడ్చిపెట్టాడు. అంటే ఎంతగా దాన్ని అభిమానించాడో ఆలోచించండి. అంటే తనకు ఎంత నమ్మకంగా ఉందో ఆలోచించండి. ఈరోజు ఈ కుక్కను చూసినప్పుడు మనం కూడా యజమానుడికి ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం అనేది ఉంటుందా? గమనించండి పిల్లలు, నమ్మకత్వం కావాలి. ఎవరికి అంటే యజమానుడికి మనము నమ్మకం ఉండాలి. కుక్క ఎవరికి నమ్మకం ఉంది? సోనంగ కుక్క, వినండి, జాగ్రత్తగా వినండి. సోనంగ కుక్క ఎవరికి నమ్మకంగా ఉంది? యజమానుడికి నమ్మకంగా ఉంది. ఈరోజు మన జీవితంలో మనము యజమానుడికి నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకంగా ఉంటారు. ఒక రిఫరెన్స్ చూసి మనం ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. 24వ అధ్యాయము 45వ వచనం ఉన్నట్టు చూడండి పిల్లలు. 45 యజమానుడు తగిన వేళ అన్నం పెట్టుటకు అతడు కనుగొనుడు, ఆ దాసుడు ధన్యుడు. గమనించండి పిల్లారా, ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన అంటే యజమానుడికి ఎలాగుండాలి? నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? గమనించండి పిల్లారా, అంటే యజమానుడికి నమ్మకమైన వాళ్ళు కావాలి. యజమానుడికి ఎలాంటి వారు కావాలి? నమ్మకమైన వారు కావాలి. ఇప్పుడు ఆ సోనంగి కుక్క ఎలాగుందంటే యజమానుడికి ఎలాగుందంటే నమ్మకంగా ఉంది. నమ్మాడు దాన్ని. గమనించండి, నమ్మకం అంటే ఇంటి యజమానుడికి ద్రోహం చేయదా? ఇంటి యజమానులకి కుక్క అనగానే మనం ఏం చెబుతాం? టక్కన ఏం చెబుతాం? విశ్వాసానికి మారు పేరు ఎవరని చెబుతాం? కుక్క అని చెబుతాం. మనం కాదు. మనకి మటుకు విశ్వాసానికి మారు పేరు లేదు. కుక్కకు మనకి టక్కని చెప్పేస్తాం, కుక్క విశ్వాసానికి మారు పేరు అంటాం. మన మటుకు విశ్వాస ఘాతుకులు. అంతేనా? ఇశ్రాయేలు ప్రజలు అదే అయ్యారు. గమనించండి, విశ్వాస ఘాతుకులుగా తయారయ్యారు. గమనించండి, అంటే నమ్మిన వ్యక్తులే నమ్మక ద్రోహం చేస్తారు. దేవుడు కూడా మనల్ని నమ్మి అన్నిటినీ ఇచ్చేసాడు. అన్నిటిని ఇచ్చాడా లేదా? మన యజమానుడు అన్నిటిని ఇచ్చాడా లేదా? ఆరోగ్యం ఇచ్చాడు, అన్నిటినీ ఇచ్చాడు. మనకి భూమి మీద ఉన్న సమస్తాన్ని మనకి ఇచ్చేసాడు. మరి ఆయనకి మనం నమ్మకంగా ఉండాలా లేదా? మనం పెంచుకుంటున్న కుక్క మనకి అంత నమ్మకంగా ఉంటున్నప్పుడు మనము మన యజమానుడికి నమ్మకంగా ఉండాలా లేదా? మన యజమానుడు ఎవరు? దేవుడు. ఆయనకి మనం నమ్మకంగా ఉండాలా లేదా అంటే ఈరోజు నమ్మిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? దేవునికి నమ్మక
ద్రోహం చేస్తున్నాడు. నేను ఎంతగా నమ్మానురా, దేవుడు అంటూ ఉంటాడు, మనిషికి నమ్మి అవకాశాలు ఇచ్చి, ఆ ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ ఇచ్చి అవకాశాలు ఇస్తుంటే ఆయన నమ్మిన వ్యక్తులు ఏం చేశారో తెలుసా? నమ్మక ద్రోహం చేశారు. గమనించండి ఇట్లా. ఇప్పుడు సోనంగి కుక్క ద్వారా మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. తన యజమానుడికి అది నమ్మక ద్రోహం చేసిద్దా? చేయదు. నమ్మకంగా ఉంటుంది యజమానుడికి. ఈరోజు మనము మన యజమానుడికి నమ్మకంగా ఉంటున్నామా? అది కనుక మనకి నమ్మక ద్రోహం చేసింది అనుకోండి, కుక్కే ఏమైనా చేసింది అనుకోండి, మనం ఊరుకొట్టామా? వండుకొని ఉండవు, అది తినదని వదిలేసావు, బాగా కాస్ట్ తినదని వదిలేసావు, అది వచ్చేసి తినేసింది. ఇప్పుడు ఎలాగుండిద్ది? ఇలా తినేసింది అనుకుంటావా? లాగి పెట్టి 4-5 కొట్టం. గమనించండి. అంటే దాని మీద ఎంతో నమ్మకం ఉంచాం. ఆ నమ్మకాన్ని ఏం చేసింది? అది మీరినప్పుడు మనం ఏం చేస్తాం? శిక్షిస్తాం. మరి దేవుడు మనల్ని నమ్మి అన్నిటిని ఇచ్చేసాడు కదా, అన్నిటి మీద అవకాశాన్ని ఇచ్చాడు కదా. ఒక్కకన్నా మనం శ్రేష్ఠులమా కాదా చెప్పండి? శ్రేష్ఠులమే. ఇచ్చినప్పుడు ఆయనకి నమ్మక ద్రోహం చేస్తున్నాం లేదా చెప్పండి? దేవుడు ప్రేమించి అవకాశాలు ఇచ్చినప్పుడు, దేవుడు ప్రేమించి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు ప్రేమించి మనకి అన్ని పెడుతున్నాడా లేదా? అన్ని ఇస్తున్నాడా లేదా? ఆయనకి నమ్మకంగా ఉండాలా లేదా? అందుకనే ఆయన నమ్మకస్తులైన వారి కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. సోనంగి కుక్క యజమానుడికి నమ్మకంగా ఉంది. చూడండి, మనకు ఒక మాట మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథంలో. ఏమంటాడంటే, నమ్మకస్తులైన వారి కొరకు యెహోవా ఎదురు చూస్తున్నారు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 101వ అధ్యాయం అనుకుంటా. చూడండి, 101వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతుంటాడు. 101 ఆడ అంటాడు, యెహోవా కొరకు 6వ వచనం, 101:6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. గమనించడు పిల్లారా, నా యొద్ద అంటే దేవుని దగ్గర నివసించటానికి ఎలాంటి వారు కావాలంట? నమ్మకమైన వారు కావాలి. కొద్దిసేపు నమ్మి, కొద్దిసేపు వెళ్ళిపోయి, కొద్దిసేపు చేసి, కొద్దిసేపు చేయకుండా అలాంటి వారు అవసరం ఆయనకి. గమనించండి. కుక్క యజమానుడు చూడండి, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిద్దా లేదా? పక్కనే ఉంటా ఉండిద్ది. దేశంలో నమ్మకస్తులైన వారు కొరకు నా యొద్ద నివసించినట్లు, అంటే నా దగ్గర నివసించడానికి దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అంటే ఈ సోనంగి కుక్క ఎలాగుందంటే నమ్మకంగా ఉంది యజమానుడికి. ఎలాగుంది? నమ్మకంగా ఉంది. ఈరోజు మనము నమ్మకంగా ఉంటున్నాము మన యజమానుడికి. అంటే దానిని చూసినప్పుడు, ఆ కుక్కను చూసినప్పుడు, ఈ కుక్కే మనకి ఎంత నమ్మకంగా ఉంటుంటే మనం ఎంత నమ్మకంగా ఉండాలి? దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉండాలి? దేవుని పనిలో ఎంత యథార్థంగా ఉండాలి? చూడండి పిల్ల, ఒకసారి ఆలోచించండి. అంటే కుక్కను చూసి ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు ఆ కుక్క కన్నా హీనమైన దశలో ఎవరు ఉంటున్నారు చెప్పండి? మనుషులే. మనం లోకంలో మాట చెప్తాం, వాళ్ళు చూసి సిగ్గు తెచ్చుకోరంట. గమనించండి, జీవరాశులను చూసి సిగ్గు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ జీవరాశులను చూసిన కొంతమందికి ఎంత తిట్టినా, ఎంత చేసినా తుడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దరిద్రం మార్చుకోరు బుద్ధి. గమనించండి, మార్చుకోవాలి. భక్తిలో ఎలాగ ఉండాలంటే రోషం ఉండాలి. మిగతా విషయాల్లో రోషం కాదు, భక్తి జీవితంలో రోషం ఉండాలి. మిగతా విషయాలు అన్నిటిలో తుడుచుకొని వెళ్ళిపోవాలి, కానీ భక్తి జీవితంలో రోషము లేకపోతే చేయటం వేస్ట్. ఎందుకు ఊరక నలుగురితో పాటు వచ్చేసి వెళ్ళిపోవటం? నీ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం. క్రైస్తవుడు అంటే ఒక ప్రత్యేకమైన వాడు. ఒక ప్రత్యేకతను మనం చూపించాలి. అలా కాకుండా ఎన్నిసార్లు చెబుతున్నప్పటికీ మనం మార్చుకోకపోతే కుక్కలో మరొక పనికిరాని లక్షణం ఉంది. ఏంటో తెలుసు? అది పనికిరాని లక్షణాలు కుక్కలో కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి.
ఏంటో తెలుసా, అది కక్కిద్ది, మరలా ఏం చేసేది, తినేది. కుక్క బతుకు కొన్నిసార్లు చూడండి. కానీ దాంట్లో నుండి మనం ఏం చేస్తామంటే మంచి లక్షణాలకు వస్తున్నాం, చెడు లక్షణాలకు నేను వెళ్ళట్లా. గమనించండి. అంటే నమ్మకంగా ఉండాలి. యజమానుడికి ఎలాగ ఉండాలి, నమ్మకంగా ఉండాలి. స్వానంగా ఒక నమ్మకంగా ఉంటుంది. మొట్టమొదటి లక్షణం ఏంటి, గత వారం మనం చూసింది, అది వేగం, అది నడిచే విధానం కానీ, అది పరిగెత్తే విధానం కానీ, దాని ద్వారా మనం నేర్చుకున్నాం. మనం పరిగెత్తాలి. రెండోది నమ్మకంగా మనము ఉండాలి. నమ్మకంగా ఉండాలి. ఎవరికి నమ్మకంగా ఉండాలి, యజమానుడికి మనము నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. మూడో విషయాన్ని కనుక మనం చూడగలిగితే దాని ధైర్యం వేరండి. దాని ధైర్యమే వేరు. చాలా ధైర్యంగా ఉండిద్ది. ఎంత ధైర్యంగా ఉండిద్ది అంటే అది గమనించండి పిల్లరా, ఎలాంటిదైనా వచ్చినప్పటికీ ఎదురుకు వెళ్ళిద్దాం. అందుకని అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఆ మాట మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకసారి చూడండి. డమ్మంగా నడుచునవి 3 కలవు, టీవీతో నడుచునవి 4 కలవు, అవి ఏమనగా ఎల్ల మృగము, ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, వెనక్కి తిరిగేది లేదు. గమనించండి. పూర్వ రాజులు వేటాడటానికి దేన్ని ఉపయోగించేవాళ్ళు అంటే ఈ సోనంగ కుక్కని వినియోగించేవాళ్ళంట. పెద్ద పెద్ద మృగాలను పట్టుకోవటానికి ఈ కుక్కను వినియోగించేవాళ్ళంట. ఈ కుక్క ఏం చేస్తుంది అంటే గమనించండి, ఎలాంటి దానినైనా సరే భయపడక ముందుకు వెళ్ళిపోయింది. వెనకగా తిరిగేదే లేదంటే తిరగదు, అది ధైర్యంగా ఉండేది. ఎలాంటిది వచ్చినప్పటికీ వెనక్కి తిరిగిదంటే వెనకే తిరగదంట. అది దాని ధైర్యము చాలా ధైర్యం పిల్లల. సింహం చెప్పాడు, సింహం తర్వాత దేని చెప్పాడు, సోనంగి కుక్క. వెనక్కి తిరగదు. మరి మన జీవితంలో ఇప్పుడు అది ఎలాగుండిద్ది అంటే ధైర్యంతో ఎలాంటి దాన్ని చూడండి. వేటకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాటిని వస్తూ ఉన్నప్పుడు వీటిని వదిలితే వాటిని జయించుకుంటూ వస్తాయి. ఈరోజు మరి మన భక్తి జీవితంలో మనకు ధైర్యం ఉంటుందా? ధైర్యం, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా? ధైర్యంగా ఉంటున్నావా? గమనించండి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైపోతూ ఉంటాం అంటే ధైర్యం చెడిపోతూ ఉంటాం. కొన్ని సమస్యలు ఎదురవగానే కళ్ళ ముందుకు కనపడంగానే గమనించండి, ఈ స్వామిగా ఒక్క దేనికి భయపడదు. దాని ధైర్యమే వేరండి. ఈరోజు మరి మనకు ధైర్యం ఉంటుందా? ఏమైనా పరిస్థితుల్లో చూసి ధైర్యంగా ఉంటున్నాం? గమనించండి పిల్లరా, మన భక్తి జీవితంలో మనకి ధైర్యం ఉండాలి. ధైర్యంతో మనము ముందుకు అడుగులు వేసేవారుగా ఉండాలి. ధైర్యం లేకపోతే మనము ముందుకు అడుగులు వేయలేం. ఇప్పుడు అందుకనే ఒక మాట చెబుతాడు, ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటాం, ఎప్పుడు మనలో ధైర్యం వచ్చింది అంటే నీతిమంతులుగా మనం మారినప్పుడే. గమనించండి, నీతిమంతులుగా మనం లేకపోతే మన జీవితంలో ధైర్యం ఉండదు. ధైర్యం ఉండిద్దా? గమనించండి. చెప్పినట్టుగా చేస్తే మనం ఎలా ఉంటాం? పని దగ్గరికి వెళ్ళాము, మేస్త్రి చెప్పిందంతా చేసామనుకోండి, ఎలా ఉంటాం మనం? చాలా ధైర్యంగా ఉంటాం. స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి కానీ ఇచ్చిన వర్క్ అంతా చేశారనుకో, ఎలా ఉంటారు? ధైర్యంగా నిలబడతారు. అదే కనుక చేయకపోతే ఇచ్చిన వర్క్ని కనుక చేయకపోతే ముఖం లేచిద్దా? పైకి లేచిద్దా? లేకపోదు. మరి ఎప్పుడు లేచిద్దా అనుకో? చెప్పిందంతా చేసినప్పుడు ధైర్యం వచ్చింది. గమనించండి. అందుకనే లేఖనం ఏమి సెలవిస్తుందంటే మనం ఎలాగ ఉండాలి అంటే నీతిమంతులుగా ఉండాలి. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచ్చిన ఆయన చూడండి. ఎవడనో తరముకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతుడు సింహం వాళ్ళు ఎలా ఉంటాడంట? ధైర్యంగా ఉంటాడంట. గమనించండి పిల్ల, ధైర్యంగా ఉంటాడు. ఈరోజు ధైర్యం ఉంటుందా దేవుని సన్నిధిలో నిలబడటానికి? అన్ని విషయాల్లో ధైర్యంగా వెళ్తూ ఉంటారు, కానీ అసలుకి ఏంటో ఆ పరిస్థితి ఏంటో ఆ ధైర్యంగా దేవుని పని చేయటానికి ముందుకు అడుగు వేయటానికి రాలేకపోతున్నారు.
గమనించండి పిల్ల. సోనంగి కుక్కకి ధైర్యం ఎక్కువ పిల్ల. సోనంగి కుక్కకి వెనుక తిరగదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? అడుగు పెడతారు. దేంట్లో? క్రైస్తవ్యంలో అడుగు పెడతారు. అడుగు పెట్టేటప్పుడు ఎలా చెబుతారు చెప్పండి? అడుగు పెట్టినప్పుడు ఎలా ఉండేది వాళ్ళ ధైర్యం? తలకాయలు పైకెత్తండి. అడుగు పెట్టినప్పుడు ఎలా ఉండేది ధైర్యం? ఇంకేమీ లేదు, మొత్తం నేనే చేసేస్తాను. ఎలాగుండిద్ది ఆ ధైర్యం? ఎలాగుండిద్ది అంటే ఇంక దేనినైనా నేను ఎదిరిస్తాను, నాకు ఇంకెవ్వరు ఎదురు లేరు, నా గురి అంతా ఏంటి? పరలోకం. గమనించండి, ఇలాగ మాట్లాడతాం. తర్వాత పరిస్థితి ఏంటి? ఏదైనా ఎదురైంది అనుకోండి, మనం ఏం చేస్తాం? వెనక్కి తిరుగుతాం. ఆలోచించండి పిల్లారా. అయితే సోరంగి కుక్క మాటకు గమనించండి పిల్లారా, వెనకకు తిరగని సింహం. తర్వాత ఏముంది? సోనంగి కుక్క. ఇప్పుడు నీతిమంతులుగా ఉన్న మనము ఎలాగ ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి, వెనకకి తిరగకూడదు. అందుకే నాగట మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు. ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఎన్ని పరిస్థితులు వస్తున్నప్పటికీ వెనుకగా తిరగటం కుదరదు. ఆయనకి పాత్రుడు కాదు. పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ మనం ఎలా ఉండాలి అంటే గమనించండి పిల్లరా, ఏ విధంగా ఉండాలంటే మీరు గొర్రెలను పోలి ఉండడం అన్నాడు. పందులు పోలి ఉండమల్ల. ఎందుకు తీసుకున్నాడు గొర్రెని? అర్థమైంది ఎందుకు తీసుకున్నాడో తెలుసా? గొర్రెని తీసుకోవడం వెనక మనకు ఉద్దేశం ఉంది. అదే పంది అనుకోండి, ఇంకా అనుభవించింది ఇంకంతే. కానీ గొర్రెకి ఏమంటే ఇష్టం ఉండదంటే మురికంటే ఇష్టం ఉండదు. అది అంటిందంటే ఇదిలించుకోవడానికి ప్రయత్నించింది. అదే పంది అయితే ఇంకా అసలుకి దొరికిందరే బాబు, ఇదే ఆనందం, పడి పొరలాడుతూ ఉండేది. గమనించండి పిల్లలు, అంటే ధైర్యంగా ఉండేది. వెనుకకు అనేది తిరగదు. ఈరోజు ఎదురు ఏమొస్తున్నప్పటికీ శత్రువులు చూడండి, ఈ రాజులు ఎలా ఉపయోగించారు అంటే దాని ధైర్య సాహసాలు చూసి వాటిని పెంచుకొని వదిలేవాడు పిల్లల. వేటకి ఎలాంటి దానికైనా దాన్ని ఉపయోగించాడు. ఎందుకంటే దేనినైనా అది జయించింది. గమనించండి, దేనినైనా అది జయించింది. ఈరోజు మనం వస్తున్న పరిస్థితులను బట్టి, ఎదురవుతున్న సమస్యలను బట్టి ఏమైపోయింది? ధైర్యం కోల్పోతూ ఉంటాం. ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. దేవుడు మనకి ఏమి ఇవ్వలేదో తెలుసా? పిరిగితనాన్ని ఇవ్వలేదు. ఒకసారి చూడండి, తిమోతి గారికి రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడతాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే దేవుడు, ఒక్కసారి చూద్దాము, 1వ అధ్యాయము 7వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు. గమనించండి, అది దేనికి భయపడదు. సోనంగి కుక్క ధైర్యంతో ముందుకెళ్ళిపోయింది. ఈరోజు మనం పిరికితనం వారిగా పారిపోయేటట్టు ఉండకూడదు. కొన్నిసార్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, కొన్ని పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పుడు నిరుత్సాహించి మరలా మనం ఎలాగ ఉండాలంటే లెగిచేవారిగా మనం ఉండాలి, లేచేవారిగా ఉండాలి. గమనించండి పిల్లలు, ఒకసారి ఆలోచించండి. ఎలా ఉండాలంటే దేవుడు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. సాయి నువ్వు ముందుకు వచ్చారా? ఇటు వచ్చేసి వినండి. అంటే దేవుడు మన భక్తి జీవితంలో ఏమి ఇవ్వట్లేదు అంటే పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వట్లా. ఏమిచ్చాడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చింది, కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వాల. మనం ఎలాగ ఉండాలంటే ధైర్యంతో మనము ఉండాలి. ఏ పరిస్థితులు వచ్చినప్పటికైనా గమనించండి, కొన్నిసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు భక్తుల జీవితంలో కూడా కొంచెం నిరుత్సాహం వచ్చింది.
వచ్చిందా లేదా? కొంతమందికి వారి జీవితాల్లో కొంచెం నిరుత్సాహం వచ్చింది, ధైర్యం చెడిపోయారు వాళ్ళు కూడా. కానీ ఆ పరిస్థితుల్లో మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు. చూడండి ఒక్కసారి యెహోషువ గ్రంథం కనుక మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథంలో మోషే గారు చనిపోయినమ్మట ఆయన జీవితం ఎలాగైపోయిందో తెలుసా? భయం ఏర్పడిపోయింది. ఆ భయం ఏర్పడినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతాడో కొన్ని మాటలు చూడండి. మొదటి అధ్యాయము 6వ వచనంలో నుండి చూడండి. లేకపోతే పై మాటను చూసి మనం ముందుకు వెళ్దాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చిదనని నేను ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి. ఎలాగుండమంటున్నాడు? ధైర్యంగా ఉంటాడు. కొన్ని పరిస్థితుల్లో నిరుత్సాహం వచ్చింది ఆ సేవకులుగానే అంటే కొన్ని పరిస్థితుల్లో వచ్చింది కానీ మరలా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. గమనించండి, పూర్తిగా వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. కొన్నిసార్లు నిరుత్సాహం వచ్చింది, మరలా ఎవరో ఒకళ్ళ ద్వారా మరలా ఏం చేస్తాడు? దేవుడు బలపరుస్తూ ఉంటాడు. ఆ బలపరిచినప్పుడు బలం తెచ్చుకొని ముందుకు అడుగులు వేయాలి. కానీ ఇంకా దొరికిందిలే కదా అవకాశం, నేను ఇంకా పూర్తిగా దాంట్లోనే లీలం అయిపోతాననుకుంటే కుదరదు. గమనించండి, ఆలోచించండి. అంటే సోనంగి కుక్క ఎలాగుందంటే ధైర్యము, దానికి ఎక్కువ ధైర్యం. వెనక్కంటూ తిరగదంటే తిరగదు, వెనక్కి తిరగదు. గమనించండి, ఈరోజు భక్తి జీవితంలో మనకి ఈ ధైర్యం ఉంటుందా? ఎన్నో సమస్యలు మనం వెళుతూ ఉన్నప్పుడు ధైర్యంతో ముందుకు అడుగులు వస్తూనే ఉంటాయి, రాకుండా ఉండవు. గమనించండి పిల్లలారా, ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో సమస్యలు రాకుండా అంటూ ఉండవు. ఆ బోధ మంది కాదు. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. గమనించండి, అంటే ఈ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మీకు అన్నీ పోతాయండి, మీకు అన్నీ కలిసి వస్తాయని ఆ బోధ కాదు మంది. గమనించండి, ఈ భూమి మీద మొత్తం బాగా నువ్వు 3 అంతస్తులు కడతావు, లేకపోతే 7 ఎకరాలు కొంటావు, లేకపోతే నీకు ఆ పిల్లలు పుడతారు, అది కాదు మన బోధ. గమనించండి, ఇస్తాడు దేవుడు, ఇవ్వడని మళ్ళీ చెప్పట్లా. దేవుడు అన్నిటినీ ఇస్తాడు. కాకపోతే మనము నిలబడాలి. ఉన్నా లేకపోయినా ఒకవేళ ఉన్నాయే మొత్తం పోవచ్చు మనం జీవితం. కానీ పోతే పరిస్థితి. ఏబు గురించి చెప్పాలంటే ఎలా చెబుతాం? చాలా బాగా చెబుతాం. ఏబు గారు ఎన్ని అనుభవించారండి. ఆయన గురించి చెబితే భార్య తిట్టింది, లేకపోతే పిల్లలు చనిపోయారు, లేకపోతే ఆస్తులు అన్నీ పోయి చెబుతాం. కానీ పరిస్థితి ఎదురైతే ఇంకేం దేవుళ్ళండి, ఏం పరిస్థితులండి, ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి. కానీ పిల్లరా ఆలోచించండి, మరలా మనం ఎలా ఉండాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారితో ఏం చెబుతున్నాడు అంటే అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. గమనించండి పిల్లరా, సోనంగి ఒక్కకి చాలా ధైర్యం ఎక్కువ. అందుకని అది వెనక్కి తిరగదు. మనం వెనక్కి తిరుగుతున్నామా? వెనక్కి వెళ్ళిపోతున్నామా? అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెనక్కి వెళ్ళిపోతున్నామా? పరిస్థితులు బట్టి వెనక్కి వెళ్ళిపోతున్నామా? ఆ సమస్యల బట్టి వెనక్కి వెళ్ళిపోతున్నామా? పిరికి వారిగా మనం ఉన్నామా? అయితే పిరికి వారికి ఖచ్చితంగా ఏమీ లేదు. మొట్టమొదటి లిస్ట్ ఏమెత్తున్నాడు తెలుసా? పరలోకానికి వెళ్ళని వారు ఎవరో తెలుసా? పిరికి వారే. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనం కలిగిన ఆత్మనే లేదని మనం తిమోతి గారికి రాసిన పత్రికలు చదువుకున్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడంటే పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించారో తెలుసా? ఎక్కడి నుండి మొదలు పెట్టాడు అంటే ఫస్ట్ ఎవరి పేరు పెట్టాడు? పిరికివారు. అధ్యాయం వచనం కూడా చెప్పేద్దాం. 21:8 చూడండి.
8వ వచనం చూడండి. లేకపోతే ఇదంతా కూడా 6వ వచనం నుండి ఇదంతా కూడా ఉండిద్ది. ఇప్పుడు 2వ మరణం గురించి ఇక్కడ రాయబడుతూ ఉండిద్ది. చూడండి 8వ వచనం నుండి లేకపోతే 7వ వచనం నుండి చూడండి. ఇంతవరకు చెప్పేసి ముగించేసి 8వ వచనం నుండి చెబుతాడు. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. గమనించండి, మనము పిరికితనముతో కనుక వెనక్కి తిరిగాము అంటే ఏముందంటున్నాడు? 2వ మరణం. ఏ మరణం ఉంది? 2వ మరణం. గమనించండి, ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభు మీద ఆధారపడుతూ మనము ధైర్యముతో ముందుకు వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి? ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. గమనించండి, ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు దేవుడు. మనల్ని ఖచ్చితంగా బలపరుస్తాడు. పిల్లలు ఎన్ని పరిస్థితులు వస్తూ ఉన్నప్పటికీ, ఎన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ ధైర్యంతో మనం ముందుకు అడుగులు వేయాలి. యెహోషువ గారు ధైర్యంతో ముందుకు అడుగులు వేశారు కాబట్టి ఆయన వారందరిని కూడా నడిపించాడు. పిల్ల వారందరిని కూడా నడిపించాడు. ఈరోజు ధైర్యం ఉంటుందా? ధైర్యంతో ముందుకు అడుగులు వేయగలుగుతున్నామా? ధైర్యంతో మాట్లాడగలుగుతున్నామా? ఆలోచించండి. వెనక్కి వెళ్ళిపోతున్నామా? వెనక్కి వెళితే గమనించండి పిల్లరా, వెనకగా తిరిగితే పరిస్థితి చాలా భయంకరం. అందుకనే కొత్త నిబంధనలో కూడా ఒకరి గురించి ప్రస్తావించి రాశాడు. లోతు భార్యను ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకో. ఏం చెప్పాడు? లోతు గారికి ఏం చెప్పాడు? మీరు వెనక్కి తిరగద్దు, వెనక్కి తిరగకుండా ముందుగా వెళ్ళిపోండి, పారిపోండి. ఎక్కడికి పారిపోండి? ఎదురుకి వెళ్ళిపోండి, పట్టణానికి వెళ్ళిపోండి అంటే, కాదే మేము ఇక్కడికి వెళ్ళిపోతాం, కొండకి పారిపోతాం. సరే, ఓకే, సరే పారిపోండి అన్నాడు. ఆ పారిపోమన్నప్పుడు ఏం చెప్పాడు వాళ్ళకి? వెనక్కి తిరగద్దు అన్నాడు. వెనక్కి తిరగద్దు అంటే ఏమేం చేసింది అమ్మగారు? వెనక్కి తిరిగితే ఏముంది? ప్రమాదం ఉందా లేదా? చెప్పాడా లేదా? చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. వెనక్కి తిరిగితే ప్రమాదం ఉంది కాబట్టి వెనక్కి తిరగకుండా మీరు వెళ్ళండి అంటే అమ్మగారు ఏం చేశారు? వెనక్కి తిరిగారు. అందుకనే ఇప్పుడు మనకు కొత్త నిబంధనలు కూడా ఏం చెబుతాడంటే, ఒకసారి లోతు భార్యను ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, వెనక్కి తిరగద్దు అంటే వెనక్కి తిరగటం వల్ల ఉప్పు స్తంభంగా మారిపోయింది. గమనించడం, ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం వెనకకి తిరగకూడదు, ముందుకే సాగిపోవాలి. వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి. గమనించండి. అయితే సోనంగి కుక్క వెనక్కి తిరిగిద్దా అంటే వెనక్కి తిరగని సింహము సోనంగి కుక్క వెనక్కి తిరగట్లేదంటే దాని ధైర్య సాహసాలు ఎంత ఇది ఉండిద్దంటే. అందుకనే దానిని రాజులు ఏం చేసేవాళ్ళు అంటే పెంచుకునేవాడు. రాజులు పెంచుకునేవాడు. గమనించండి, ఎన్ని విషయాలు అయినాయి మనకి ఇప్పటికే? ఎన్ని అయిపోయినాయి? మొత్తం 3 అయిపోయినాయి. ఏమేమి విషయాలు? 1, ఆ కుక్కలో అది వేగంగా పరిగెత్తిద్ది. 2వది అది నమ్మకంగా ఉండిద్ది. 3వది ధైర్యంగా ఉండిద్ది. గమనించండి, అది వేగంగా పరిగెత్తింది. ఉన్న కుక్క జాతులన్నిటిలో ఇది వేగంగా పరిగెత్తింది. 2వది నమ్మకంగా ఉండిద్ది. 3వది ధైర్యంగా ఉండేది. 4వది కనుక మనం చూడగలిగితే, 4వ పాయింట్ కనుక మనం చూడగలిగితే అది సమాధానంగా ఉండిద్దంట. అది ఎంత కోపంగా ఉండిద్దో అది సమాధానంగా కూడా ఉండిద్దంట. చూడండి, ఆ పరిస్థితుల్లో కనుక చూడగలిగితే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయింది రోషంగా. అలాగే తన ఇంటి వారి దగ్గర, తన కుటుంబ సభ్యుల దగ్గర ఎలాగుండిద్దో తెలుసా? సమాధానంగా ఉండిద్దంట. ఎంత సమాధానంగా ఉండిద్దంటే కుటుంబంతో, అంటే వాడు పెంచే వారి దగ్గర ఎలాగ ఉండిద్ది అంటే అందరితో కలిసిమెలిసి ఉండిద్దంట. గమనించండి, ఇవన్నీ దేంట్లో ఉన్నాయంటే నేను పంపించిన దాంట్లో ఉన్నాయి. చూడండి,
నేను పంపించిన దాంట్లో ఇవాళ కూడా ఒకటి పంపించాను. దాంట్లో ఉండే అది ఎలాగుండిద్ది అంటే అందరితో సమాధానంగా ఉండటం మొదలుపెట్టింది. ఈరోజు భక్తి జీవితంలో కూడా మనం ఎలాగ ఉండాలంటే సమాధానంగా ఉండాలి. ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. గమనించండి, ఒకసారి చూడగలిగితే కొన్ని విషయాలు చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని చూడండి. 50వ వచనం, 9వ అధ్యాయం 50వ వచనం. ఉప్పు మంచిదే గాని మీలో మీరు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండినని చెప్పారు. గమనించండి, ఈ ఒక్కటే ఎక్కడ కరువు అవుతుంది? కుటుంబాల్లో కరువు అయిపోతుంది. కుటుంబాల్లో తల్లిదండ్రులతో సమాధానంగా ఉండేవాళ్ళు ఉన్నారా? గమనించండి, తల్లిదండ్రులకు విధేయతను చూపించే వాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రుల యొక్క బాధను అర్థం చేసుకునే వారు ఉంటున్నారా? ఒకరికొకరు సమాధానం ఉంటుందా? ఎవరికి వారే కుటుంబాల్లో ఎలాగైపోతుందంటే పరిస్థితి చూడండి పిల్లరా, సమాధానం ఎక్కడ లేదంటే కుటుంబాల్లో లేదు. తర్వాత ఎక్కడ లేదు? సంఘంలో. వాళ్ళతో మేము మాట్లాడం, వాళ్ళు అక్కడ కూర్చుంటే మేము ఇక్కడ కూర్చోం, వాళ్ళు అక్కడ కూర్చున్నా నేను అక్కడ కూర్చుంటాను. గమనించండి, సంఘాల్లో పరిస్థితి ఏంటో తెలుసా? సమాధానం లేదు. కానీ సోనంగి ఒక్క తన దగ్గర ఉన్న వారందరితో ఎలాగుండిద్దంటే అంత విధానం, వేటాడే లక్షణం, అంత ధైర్య సాహసాలు, శత్రువు ఏదైనా ఒక దాన్ని చూసిందంటే పోరాడి అంత రోషంగా మనకొక్క ఎలాగుండిద్దంటే తన కుటుంబ సభ్యులతో ఎలాగుండిద్దంటే సమాధానంగా ఉండిద్దంట. గమనించండి ఇట్లా. ఇప్పుడు ఒకరితో ఒకరు మనం ఎలాగుండమంటున్నాడు? సమాధానంగా ఉంటున్నాడు. ఉప్పు మంచిదే గాని నిస్సారమైన ఎడల దేని వలన సారము కలుగు చేయను? దేని వలన సారం కలుగు చేయను? మీలో మీరు ఉప్పు సారం గలవారై. ఇప్పుడు సారం రావాలి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. నేను మాట్లాడినాను, వాళ్ళకి మాకు అయిపోయింది, ఇంకా అంతే, వస్తాం, అదేదో మేము చూసుకుంటాం, మేము వెళ్ళిపోతాం. మేము వాళ్ళతో మాట్లాడడం ఎంతవరకు మాట్లాడడం? చచ్చేంతవరకు మేము మాట్లాడడం మేము చేయం. గమనించండి, ఉంటాయి లోన పరిస్థితులు కొన్నిసార్లు అలాగే ఉంటాయి. కానీ మనము ఆ విధంగా ఉంటే కుదిరితే ఆలోచించండి పిల్లలు. మనము సారం పొందాలంటే, సారం రావాలంటే ఒకరితో ఒకరు మనం ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. సోనంగా గమనించండి పిల్లలు, అది ఎలాగ ఉండిద్ది అంటే అందరితో అసలు చూడండి, అది ఆట ఆడుకునే ఇది ఉండేదంట, చాలా ఆప్యాయతను చూపించిద్దంట. అందుకనే దానిని గొప్పవారు పెంచుకుంటూ ఉంటారు. గమనించండి. ఇప్పుడు మనము ఎలాగుండాలి? అందరితో ఆప్యాయంగా పలకరిస్తున్నాం, సమాధానంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. అందుకని పౌలు గారు కూడా ఒక మాట రాస్తాడు, రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తూ ఉంటాడు. చూడండి పిల్లలు, పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమని అంటాడు అంటే 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం నుండి చూడండి. సత్యమైతే నీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. గమనించండి, ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. 17వ వచనం నుండి చూడండి. 17 కీడుకు ప్రతి కీడైనను చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి మనుషులందరి దృష్టికి ఎలాగ ఉండాలి ఆలోచించాలి. యోగ్యమైనవి అంటే పనికి వచ్చే, నా ఓటుకు నేను చూసుకోవటం కాదు, అందరి గురించి ఆలోచించాలి.
అందరి గురించి ఆలోచించాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో ఎలాగుండాలంట? సమాధానంగా ఉండాలంట. ఆ ఒక్కటే ఎక్కడ కరువు అయిపోతుంది? సంఘంలో కరువు అయిపోతుంది. గమనించాలి పట్ల. ఎందుకంటే కొన్ని పరిస్థితులు, ఒక మాట అన్నా ఏదన్నా ఏం చేస్తాను చెప్పండి, తొందరలో ఒక అంశం మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం వస్తూ ఉండేది. ఏంటంటే అలక పరలోక రాజ్యం ఇవ్వదు. అలగితే నిజం, అలగటం అనేది దేవునికి ఇష్టము లేనిది. నిజం. చాలామంది ఒక మాట అనగా ముఖం తిప్పేసుకుంటారు. అలిగితే మనం అనర్హులు అంతే. ఎవరెవరు అలిగారు చెప్పండి బైబిల్ గ్రంథంలో? మీకు తెలిసిన టక్కని చెప్పండి. ఆహాబు అలిగాడు. ఇంకెవరు అలిగాడు? మొఖం చిన్న పుచ్చుకొని వెళ్ళాడు. కయ్యోను కూడా అలిగాడా? అలిగాడు. ఇంకా యవనస్తుడు అలిగాడు. ఏమన్నాడు? అన్నీ చేస్తున్నావు అంటే చేసే అన్నీ చేస్తున్నావు అంటే, సరే నీకున్నదే? నాకున్నది విడిచిపెట్టమాట అలిగెళ్ళాడు. ఆయన వద్ద ఆహాబు చూస్తే మొఖాన్ని చిన్నపుచ్చుకోవటం కాదు, అతను మూతి ముడుచుకొని కూర్చున్నాడంట. అలిగితే కుదరదు. ప్రభు చేత తొందరలో మాట్లాడుతుందా? రెడీ కాదు. చూడండి, అలక అనేది దీంట్లో పనికిరాదు. ఏదైనా పరిచర్యకు వచ్చేపాటికి, దేవుని విషయాలకు వచ్చేపాటికి మీరు ఇంట్లో అలగండి, నాకు సంబంధం లేదు. దేవుని పరిచర్యలో మాత్రం పార్టీలు చాలామంది అడుగుతారు, పాట ఇవ్వలేదని అడిగేవాడు. ఒక ఆయన చెబుతున్నాడు, మా దగ్గర కష్టాలు మీకేం చెప్పాలని నేను ఇచ్చిన అంటున్నాడు. ఏందన్నా ఏందండి అనేపాటికి ఒకడికేం పార్టీ లేదని అడుగుతాడు, ఒకడికే నడిపించలేదని అడుగుతాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అడుగుతాడు. వాళ్ళ పేరు చెప్పలేదని అడుగుతారు. ఏం పేరు చెప్పలేదు, వాళ్ళు ఎంత ఇచ్చారని చెప్పలేదు అని అడుగుతారు. ఓడు బాబు, దీని అలక గురించి చెబితే చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభు చిత్తం అయితే దాని తర్వాత ఆలోచన. అయితే మనం ఈ స్వానంగ ఒక్కలో ఎన్నో విషయాన్ని మనం ఆలోచిస్తాం. నాలుగో విషయం ఏంటంటే అది సమాధానంగా ఉండిద్ది. అంత భీకరంగా పెద్ద పెద్ద వాటితో పోరాడింది ఎలా ఉంటుందంటే తన కుటుంబ సభ్యులతో ఎలాగుంటుంది? సమాధానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకరితో ఒకరు ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే పౌలు గారు, సఖ్యమైతే నువ్వు చేసుకోవాలంతే. సఖ్యమైతే మీ చేతనైన మటుకు ఏం చేయాలంట? సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అంటే వాళ్ళు అది చేశారని నేను ఇంకోటి చేస్తాను అన్నది పెట్టుకోమంటారు. ఎందుకంటే ఆ విధంగా చేస్తే పరిస్థితి ఏంటో చెబుతున్నాడు చూడండి. 19 వచనం. పిల్లారా, ఒకవేళ వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవాలని మొదలు పెడితే, ఒకవేళ వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవటం మొదలు పెడితే ఏం జరిగిందో చెబుతున్నాడు. పిల్లారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకి చోటివ్వుడి. గమనించండి, పగ తీర్చుకొనట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని చెప్పుచున్నాడని రాయబడి ఉంది కదా. అంటే మీరు పగ తీర్చుకోవద్దు. వాళ్ళు ఎన్నంటున్నా, మీ మీద ఎంత కొనుక్కుంటున్నా, ఎంత హింసిస్తున్నా, ఏం చేస్తున్నా, వినకపోయినా సరే మీరేం ఎలాగుండాలి? సఖ్యమైతే కీడు చేయకుండా ఏం పడాలి? ఏం చేయాలి? సమాధానం ఉండడానికి ప్రయత్నించాలంతే. ప్రయత్నించాలి. అప్పుడు ఎవరు కలుగు చేసుకుంటారు? మనం సైలెంట్ అయితే ఎవరు కలుగు చేసుకుంటారు? దేవుడు కలుగు చేసుకున్నాడని మామూలుగా ఉండదు. గమనించండి. ఈడేంట్రా ఎన్న అంటున్నా దేవుని పరిచయంలో మెలకుండా తుడి చేసుకొని వెళ్తున్నాడు అనుకుంటున్నారేంటి? కాదు. ఇంకొక ఆయనకి వెళ్ళిపోయింది లెటరు. ఇక్కడి నుంచి లెటరు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకొక ఆయనకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? మనం ఏం చేయాలి? నేను కాదు, మీరైనా ఏం చేయాలి? నోరు మూసుకొని ఉంటాం అంతే. మనం నోరు మూసుకొని ఉన్నాం అనుకోండి, దేవుడు
కలగ తీసుకుంటాడు. అదే అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత అంట. ఏంటి అది? ఉగ్రత. వామ్మో, దేవుని ఉగ్రతకి చోటు ఇచ్చామంటే పరిస్థితులు మామూలుగా ఉంటాయా? చోటు ఇవ్వండి. పగ తీర్చుకున్నట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి అతనికి భోజనం పెట్టు. తప్పికొని అంటే నాది ఇంట్లో నీళ్ళు లేవు, ఇంట్లో అన్నం అయిపోయింది, ఇంట్లో బియ్యం లేవు. చూడండి, కొంతమంది భలే చేస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మన ఇంటికి మన చుట్టాలే వచ్చారు, వాళ్ళకి మనకి పర్లేదు అనుకో, అరే ఇప్పుడే బియ్యం అయిపోయినాయే, ఇంట్లో బియ్యం ఉంటాయి, అరే ఇంట్లో బియ్యం అయిపోయినాయి, ఇంట్లో ఉప్పు అయిపోయిందే, ఇంట్లో కూరగాయలు అయిపోయినాయే అనేవాళ్ళు ఉన్నారా? సమాజంలో ఉన్నారా లేదా? చూడలేదా మీరు ఎక్కడ? నేను ఎక్కడ చూడలేదని అంటారా? ఎక్కడ చూడలేదంటారా? కొన్ని దాంట్లో కనపడేది పరిస్థితులు. అయిపోయినాయండి, ఇంట్లో బియ్యం అయిపోయినాయండి. చూడండి, మనం ఎలాగుండాలంటే సమాధానపరచాలంట. ఏం చేయాలి? అందరితో ఎలాగుండాలి? మనం సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలి. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెబుతూ ఉన్నాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఒక మాట చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. వాళ్ళతో ఏం చెబుతున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఇట్లా 18వ వచనం లేకపోతే 17వ వచనం ఉన్నాడు చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయును. సమస్తమును ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించారు. ఏ పరిచర్య అప్పగించాడంట? ఏ పరిచర్యను అప్పగించాడు అంటున్నాడు అంటే ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించును. గమనించండి, అదేంటో ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో ఏం చేసుకుంటున్నారంట? సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించేశాడు. ఏం అప్పగించాడంటే? ఏ వాక్యం అప్పగించాడు? సమాధాన వాక్యం. గమనించండి, సమాధాన వాక్యం మాకు అప్పగించేసేది అంట. గమనించండి, మనం వీలైతే అందరితో ఏం పడాలి? సఖ్యమైతే కీడు మటుకు చేయకూడదు. ఏం చేయకూడదు? కీడు మాత్రం చేయకూడదు. సఖ్యం అంటే కొన్నిసార్లు వాళ్ళతో సమాధానం పడ వాళ్ళ ముఖాలు చూడంగానే ఏమొచ్చింది? పరిస్థితులు గుర్తురంగా ముఖం మారిపోయింది. అయితే కీడు మాత్రము చేయకూడదు. సఖ్యమైతే వాళ్ళతో సమాధానం పడాలి. ఇంకొకటి ముఖ్యంగా ప్రభు యొక్క బల్ల తీసుకునేటప్పుడు మనము ఎలా తీసుకోవాలి? ఒక్కసారి మొత్తం ఈ వారం అంతట్లో మనం చాలా చేసి ఉంటాం, అవునా కదా? మరి సమాధాన పడి ఏం చేయాలంటున్నాడు? ప్రభు బలలో చేయాలి. అక్కడే విడిచిపెట్టమని అర్పణను విడిచిపెట్టాలి. ఇచ్చేదాన్ని కానీ ఏదైనా కానీ విడిచిపెట్టి అతనితో సమాధానపడి ఆ తర్వాత చేయమంటాడు. గమనించండి, అంటే సమాధానంగా సోనంగి కుక్క ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం తెలుసా? అది అందరితో ఎలాగుండింది? అది అందరితో సమాధానంగా ఉండింది. కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలి? మన పరిస్థితి ఎలాగ ఉండాలి? పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. సమాధానంగా ఉంటున్నాం అందరితో? లోన ఉంటున్నాయా? మ్యాటర్ అంతే ఉంది. లోన పైకే వందనాలు. కొంతమంది చూడంగానే పరిస్థితి చూడండి, ముఖం అట్లా తిప్పుకుంటారు. గమనించండి,
అలా ఉండకూడదు, మన పరిస్థితి అలా ఉండకూడదు. అందరితో సమాధాన పడేవారిగా ఉండాలి. ఎన్ని లక్షణాలు అయినాయి? 4 లక్షణాలు అయినాయి. సోనగ కుక్కలో ఎన్ని లక్షణాలు? 4 లక్షణాలు. 5 జీవితం అనుకున్నా 4 సరిపోతాయి, లేదా దాన్ని అలా ముగించేసేసారు. గమనించండి, ఆ సోనగ కుక్క ఎలాగుండేది, దాని వేగం ఏంటి, అది ఏం చేస్తుండేది? వేగంగా పరిగెడుతుండేది. మన పరుగు ఎక్కడికి? మన పరుగు పనులకి. మన పరుగు దేనికి? ఉద్యోగాలకి. మన పరుగు దేనికి? గమనించండి, కాలేజీలకి. మన పరుగు దేనికి? దేనికి? స్కూళ్ళకి. మన పరుగు దేనికి? వీళ్ళకేనా? మన పరుగు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. అందుకని పౌలు గారు గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. ఎక్కడ పరిగెత్తాలి? గురి యొద్దకు. ఒక గురి పెట్టుకోవాలి. ఈ గురిలో నుండి మనల్ని తప్పించడానికి అనేకమైన వాళ్ళు ప్రయత్నిస్తాడు, దుష్టుడు ప్రయత్నిస్తుంటాడు. ఎవరిలో దూరతాడో తెలియదు, ఎవరిలో దూరతాడో తెలియదు. పక్కన అలా దూరాడంటే ఇంక టాపిక్ మారిపోయింది. చూడండి, అలా దూరాడంటే ఇంక టాపిక్ మారిపోయింది. కాబట్టి ఎవడు కూడా అపవాదికి మనం ఏం వేయకూడదు, చోటు ఇవ్వకూడదు. కాబట్టి పక్కనోడు ఎవరిలో దూరతాడో ఎలా దూరతాడో తెలియదు. యేసుక్రీస్తు పక్కనే ఉంటా ఉన్నాడు, అన్ని చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆయనలో ప్రవేశించాడు. ఎవరిలో ప్రవేశించాడు? పేతురు గారిలో ప్రవేశించాడు. పేతురు గారు ప్రవేశించి ఏమంటున్నాడు? నువ్వు చావటానికి వీలే లేదంట. అంటే ఎంతసేపులో దూరతాడు? పక్కన ప్రభుతో ఉన్నవాడు ఏమంటున్నాడు? నువ్వు చావటానికి వీలే లేదన్నాడు. అనేపాటికి ఏమన్నాడు? పేతురు గారు కదా, ఇక్కడ ఉంది పేతురు గారు కదా. పేతురు ఏమన్నాడు? పేతురు ఎవరికి అవకాశాన్ని ఇచ్చాడు? మనం కూడా అవకాశం ఇస్తే చాలు, పక్కనే వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ టాపిక్ జరుగుతూ ఉంటుంటే ఇంకో టాపిక్ జరుగుతూ ఉంటుంది. గమనించండి. కాబట్టి అపవాదికి మనం చోటెక్కలు, అంటే గురి యొద్దకు మనము పరిగెత్తాలి. మొట్టమొదటిగా సోనగ కుక్కలు ఏం చేసాము? అది స్పీడ్గా పరిగెడదు. కుక్కలన్నింటిలో స్పీడ్గా అది పరిగెడుతూ ఉంది. మన పరిగె అక్కడికి పరలోకం కొరకు. రెండవది అది ఎలాగుంది? నమ్మకంగా ఉంది. ఎలాగుంది చెప్పండి? ఎవరికి నమ్మకంగా ఉంది? యజమానుడికి నమ్మకంగా ఉంది. మనం కూడా మన యజమానుడికి ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. యజమానుడికి నమ్మకంగా ఉండాలి. గమనించండి, అది ఎక్కడ కూడా ఈ కుక్క యజమానుడికి ద్రోహం చేసింది అన్నట్టుగా ఉండదు. గమనించండి. కాబట్టి పిరమిడ్లో వాటి కళేబారాలు కూడా దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద పిరమిడ్లు దొరుకుతున్నాయి అంట. ఇవి కూడా యూట్యూబ్లో పెట్టి చూడండి, గమనించండి. అది యజమానుడికి నమ్మకం ఉంది. మన యజమానుడికి ఎలా ఉండాలి? నమ్మకం ఉండాలి. అన్నిటిని ఇస్తున్నాడు మన యజమానుడు. అన్నిటినీ ఇస్తున్నాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, అన్నిటి ఇస్తున్నాడు. మరి ఆయనకి మనం నమ్మకంగా ఉంటున్నామో లేదో ఒకసారి మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలించుకోవడం. మూడవది, అది ధైర్యంగా ఉంటుంది ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ. గమనించండి, వెనుక తిరగట్లా. అది వెనుకకు తిరగట్లా. సింహం తిరగదు, తర్వాత సోనంగి ఒక్క కూడా తిరగదు. మనకు వస్తున్న కష్టాల్లో, ఇబ్బందుల్లో, పరిస్థితుల్లో మనం ఏమవుతున్నాం? ఒకసారి వెనక్కి తిరిగామంటే పరిస్థితి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా. నాగడ మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. గమనించండి, ఎన్ని పరిస్థితులు వస్తున్నప్పటికీ, నిరుత్సాహం ఎదురవుతున్నప్పటికీ, ఇదిగో మన ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఇదిగో లోకాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఇదిగో నేను లోకాన్ని జయించాను, మీరు నన్ను చూస్తూ ఏమంటున్నాడు? జయించమంటున్నాడు. కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలి? ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మనం ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చారు, కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. 4, అది ఎలాగుండిద్ది అంటే ఒక సమాధానంగా ఉండిద్ది. మనం కూడా ఎలాగ ఉండాలి? సమాధానంగా ఉండాలి. సఖ్యమైతే అందరితో మనం ఎలాగ ఉండాలి? సమాధానంగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయటానికి వీలు లేదు. అందుకని ఆ సమాధాన వాక్యం మనకు అప్పగించాడని కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూసాం. కాబట్టి ఈ 4 లక్షణాల్లో ఎన్ని లక్షణాలు మనలో లేకుండా ఉన్నాయో ఎవరు చూసుకోవాలి? ఒక్కో వైపు చూసి మన వైపు చూసుకున్నాం అనుకోండి, వీటిల్లో కొన్ని లక్షణాలు మనలో వెళ్ళిపోయి ఉంటాయి. అవునా కదా? ప్రతి వాళ్ళు మీకు చెబుతున్నా, నాకు కూడా అప్లై అవుతా లేదా?
కాబట్టి ఎవరికి వాళ్ళు మనం ఏం చేసుకుందాం, పరిశీలించుకుంటాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆ లక్షణాలన్నిటినీ కూడా పరిశీలించుకుంటాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, కొన్ని మాటలు తండ్రి, సోనంగ కుక్కలో ఉన్న ఒక లక్షణాల గురించి